అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఏసీ దళిత బిడ్డను. 1985లో మాకు డీకే పట్ట ఇచ్చారు. మేము ఏసీలుగా గుర్తించి అప్పటి నుంచి మేమే ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ వచ్చాము. ఒక 4 సంవత్సరాలు మేము బతుకుదెరువు నిమిత్తం వలసపోయిన క్రమంలో అల్లూరు వారి గ్రామానికి చెందిన బొడ్డపాటి అంజమ్మ, బొడ్డపాటి అనే హనుమంతరావు అనే కమ్మ సామాజిక వర్గం చెందిన వారు నా భూమిని ఆక్రమించారు. ఆయన నా యొక్క సర్వే నెంబర్ వేరు, వాళ్ళ సర్వే నెంబర్ వేరు. అన్ని ఆధారాలు నాకున్నా కూడా అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దారు లీలా సంజీవ్ కుమారి గారు తప్పుడు రిపోర్ట్ రాశారు. ఆ తదుపరి వచ్చినటువంటి తహసీల్దారులంతా కూడా అగ్రవర్ణాలైన వారి కొమ్ము కాస్తూ లంచాలకు అమ్ముడుపోయి, నా వైపు న్యాయం ఉన్నా అన్ని ఆధారాలున్నా కూడా నేను వెనకబడిన వర్గానికి చెందిందానని నాకెవరు అధికారులు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు. 2016 నుంచి ఈ పొలంలోకి వచ్చిన ప్రతిసారి కులదూషణ, దాడి, దౌర్జన్యం, ఎన్నోసార్లు కేసులు ఎఫ్ఐఆర్ అయినా కూడా పాస్ రాయించారు. 3 రోజుల క్రితం కూడా నేను మళ్ళీ భూమి మీదకు రాగా తిట్టారు. మనస్తాపానికి గురైన దుర్మాతలు మింగి హాస్పిటల్ డిశ్చార్జ్ అయి నిన్న ఉదయం నుంచి మరి ఇప్పటి వరకు కూడా నా బిడ్డల్ని పెట్టుకొని పురగనక బుట్టనికి పొలంలోని ఆమె నిరహాదీక్ష కూర్చున్న న్యాయం కోసం నేను కోరుతున్నాను. నా వైపు న్యాయం ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి. రికార్డు పరిశీలన చేయించండి. ఇది సబ్ డివిజన్ అయ్యిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది సబ్ డివిజన్ కాలేదు. మా భూమిని మాకు అప్పగించండి. ఉన్న ఆధారం ఇది ఒక్కటే, భర్త లేని దాని 2 బిడ్డలు, చదువుకునే పిల్లలు. పోరాడి అలసిపోయారు. 2016 నుంచి తక్షణమే అధికారులు స్పందించి నాకు న్యాయం చేసే వరకు కూడా ఈ యొక్క ఆమె నిరహాదీక్ష విరమించుకొని తెలియజేస్తున్నాను. వంశీ చదువుతున్నాను. 1980లో మా అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నగారికి ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి 1 ఎకరం డీకే పట్టాన్ని మంజూరు చేసింది గవర్నమెంట్. మా అమ్మమ్మ ఒక్క సంతానమే కాబట్టి ఆవిడకి పసుపు కుంకుమ కింద వచ్చిన ఈ భూమిని మా అమ్మగారికి రాసిచ్చారు. మా అమ్మమ్మ గారు 2015 నుంచి మా అమ్మగారు ఈ పొలంని సాగు చేస్తున్నారు. 2015లో పొలం వేస్తే కోత సమయంలో ఆక్రమించుకున్న బొడ్డపాటి అంజమ్మ, బొడ్డపాటి హనుమంతరావు అనేవాళ్ళు కోత సమయానికి వచ్చిన తర్వాత ఈ భూమిని దున్నేశారు, అక్రమంగా దున్నేశారు. 2016లో లీలా సంజీవ్ కుమారి అనే ఎంఆర్ఓ గారు మాకు అటెస్ట్ చేసి కాపీ కూడా ఇచ్చారు. అడంగల్ కాపీ మాకే ఇచ్చారు. తర్వాత అదే ఎంఆర్ఓ గారు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇది సబ్ డివిజన్ అయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. 2015, 2018, 2022లో 3 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వాళ్ళ మీద కూడా అయ్యాయి. 3 ఫాల్స్ రాయిచ్చారు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో. 2020 టైంలో రామనాయక్ గారు ఎంఆర్ఓ గారు మాకు సర్వే కాపీ కూడా ఇచ్చారు ఏపీఎస్సీ కమిషన్ నుంచి. ఆ వీడియోలు, ఆయన భూమి మీదకి వచ్చిన వీడియోలు, ఆయన సరిహద్దులు చూపించిన వీడియోలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. 3 రోజుల క్రితం మా అమ్మగారు మాకు తెలియకుండా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కులదూషణ చేయగా మా అమ్మ మనస్తాపానికి గురయ్యి నిద్రమాత్రలు మింగితే నిన్న ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఈ పొలం మీదకి, మా భూమి మీదకు మేము వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాము. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు. సంబంధిత అధికారులందరూ స్పందించి మాకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. స్పందించే వరకు కూడా మేము ఈ ఆమరణ నిరాహార దీక్షని విరమించుకోబోము. నేను, మా అమ్మగారు, మా అక్క ముగ్గురము నిరాహార దీక్ష చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.